హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రియమైన నీకు 11వ భాగాన్ని వినిద్దాం. దివి పక్కన బాంబు పడ్డట్టు అదిరిపడుతుంది. ఆ మాటలకి మీరు మోహన్ ఏమిటి? నేను నమ్మను. నేను తనను చూశాను. నాకు తను తెలుసు. అది మీరు కాదు అంటుంది కంగారుగా. లేదు దివి, నేను నిజమే చెప్తున్నాను. నేనే మోహన్ని. ఆ రోజు నువ్వు చూసింది నన్ను కాదు, అదే పేరుతో ఉన్న మరొకతన్ని. పేర్లు ఒకటే అవడం వల్ల నన్ను అతను అనుకున్నావు. నేను చేసిన పనికి నీతో పాటు అతను కూడా బాధపడ్డాడు. లేదు, అబద్ధం చెప్పకండి. మీరు నన్ను ఆట పట్టించాలనుకుంటున్నారు కదూ అంటుంది వణుకుతున్న గొంతుతో. లేదు దివి, నేను అబద్ధం చెప్పట్లేదు, నిజమే చెప్తున్నాను. నువ్వు అడిగిన ప్రశ్న కేవలం 3 నెలల పరిచయమైన నా కోసం అందరినీ ఎదిరించవలసిన అవసరం ఎందుకుందని. అందుకే చెప్పాల్సి వస్తుంది. ఈ విషయం చెప్తే నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోతావని భయం. అందుకే ఇన్ని రోజులు చెప్పలేదు. కానీ ఇప్పుడు చెప్పక తప్పడం లేదు అనిపిస్తుంది, కాబట్టి చెబుతున్నాను. ఆ రోజున నా వల్ల చాలా బాధపడ్డావు. అప్పుడే డిసైడ్ అయ్యాను నిన్నే పెళ్లి చేసుకోవాలని, నీకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవాలని, నువ్వు కాస్త కూడా ఎవరి వల్ల ఇబ్బంది పడకూడదని. అందుకే ఇదంతా చేశాను అని పక్కకి చూసేసరికి దివి కనిపించదు. ఎక్కడికి వెళ్ళిందని కంగారుగా చుట్టూ చూస్తాడు. కామ్గా కారులో కూర్చొని ఉంటుంది. అతను కూడా వెళ్ళి కారులో కూర్చొని స్టార్ట్ చేస్తాడు. దారి పొడవునా దివిని మాట్లాడించే ప్రయత్నం చేశాడు. కాస్త కూడా చలనం లేకుండా కళ్ళు మూసుకుని కూర్చుంటుంది. వంశీకి అర్థమవుతుంది తనకి బాగా కోపం వచ్చిందని. ఇంటి దగ్గర కారు ఆగగానే విసురుగా డోర్ తీసుకుని లోపలికి వెళ్ళి గబగబా మేడపైన తన గదిలోకి వెళ్ళిపోతుంది. వెనకే వంశీ వెళ్తాడు. తన వెళ్ళేసరికి బ్యాగ్లో బట్టలు సర్దుతూ కనిపిస్తుంది. దివి ఎక్కడికి ఇప్పుడు అని చేయి పట్టుకుంటాడు. విసురుగా చేయి విదిలించుకుని తన బ్యాగు సర్దుకుని వెళ్ళిపోతుంది. కిందికి దిగి వచ్చేసరికి సీత, సుధా, దేవి అని ముగ్గురు మాట్లాడుకుంటూ బయటికి వస్తారు. దివి చేతిలో బ్యాగ్ చూసి ఎక్కడికి బయలుదేరావు అంటుంది సీత. దివి అసలు ఆ మాట విననట్టు గబగబా బయటికి వెళ్ళిపోతుంది. ఇంటి ముందు ఆటో ఆపి ఎక్కి బస్టాండ్కి వెళ్ళిపోతుంది. వంశీ గబగబా తను కూడా కారు స్టార్ట్ చేస్తాడు. దివిని ఫాలో అవుతాడు. సీత, సుధా, దేవి అనికి భయం వేస్తుంది. మళ్ళీ ఏమైందో అని అర్థం కాక మొహాలు చూసుకుంటారు. కరెక్ట్గా దివి ఆటో దిగి డబ్బులిచ్చి బస్టాండ్లోకి వెళ్ళగానే వంశీ కూడా కార్ పార్క్ చేసి వెనకాల వెళ్తాడు. అంతమంది జనంలో దివిని కనిపెట్టేసరికి 2 నిమిషాలు పడుతుంది. గబగబా తనను చేరుకుని దివి ప్లీజ్, నేను చెప్పే మాట విను, దయచేసి అర్థం చేసుకో అని బతిమలాడుతూ ఉంటాడు. కానీ పట్టించుకోదు. సైలెంట్గా బస్ కోసం చూస్తుంది. కరెక్ట్గా అప్పుడే హైదరాబాద్ వెళ్ళి బస్సు రాగానే ఎక్కి కూర్చుంటుంది. దివి ప్లీజ్, నేను చెప్పేది వినవే, పూర్తిగా మాట విను ప్లీజ్, కనీసం వినడానికి ప్రయత్నించు. నువ్వేం మాట్లాడుకు, కేవలం నేను చెప్పేది విను ప్లీజ్. దివి తనని కాదు అన్నట్లుగా బస్సులో సీటు వెనక అనుకొని కళ్ళు మూసుకుని రిలాక్స్గా కూర్చుంటుంది. వంశీ చెప్పే మాట వినదు. ఇక వంశీ ఇలా కాదనుకొని జయేంద్రకి ఫోన్ చేసి అర్జెంటుగా తను ఉన్న ప్లేస్కి చెప్పి రమ్మంటాడు. బస్సు దిగి బయట వెయిట్ చేస్తూ ఉంటాడు వంశీ. జయేంద్ర హడావిడిగా వచ్చి ఏంటి బావా రమ్మన్నావు అనగానే కార్కి అతని చేతిలో పెట్టి, బావా నేను దివి అర్జెంటుగా హైదరాబాద్ వెళ్తున్నాం, ఇంట్లో నేను మళ్ళీ మాట్లాడతాను అని మరో మాటకి అవకాశం లేకుండా కార్ తలాలతో అతని చేతిలో పెట్టి తిరిగి దివి ఉన్న బస్ దగ్గరికి వస్తాడు. కానీ అప్పటికే బస్ బయలుదేరి వెళ్ళిపోతుంది. చా అని విసురుగా కాలు నేల మీద కొడతాడు. తన వెనకే ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆతృతగా వచ్చిన జయేంద్ర ఏమైంది బావా అంటాడు. వెళ్ళిపోయింది బావా అంటాడు. ఎవరు వెళ్ళారు, ఎక్కడికి? దివి నన్ను వదిలి వెళ్ళిపోయింది అంటాడు బాధగా. ఏం జరిగింది బావా అంటాడు. ఏం కాలేదని వెంటనే కార్కి బావా అని తీసుకుని వెంటనే కారు స్టార్ట్ చేసి బయలుదేరతాడు హైదరాబాద్కి. ఇక్కడ మన దివిజ బస్సులో వెళుతూ గతాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటుంది. దివిజ గతం, తను బీటెక్ చేరిన మొదటి సంవత్సరం. ఎన్నో ఆశలతో ఏదో సాధించేయాలని మొదటిసారి కాలేజీలో అడుగు పెడుతున్నారు స్టూడెంట్స్. అది దివిజకి ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం మొదటి రోజు. మనసులో ఏదో రకమైన టెన్షన్. 4 సంవత్సరాలు ఇదే కాలేజీలో ఉండాలి, ఏదో కొత్త నేస్తాన్ని ఒక ఫీలింగ్ కలిగింది దివికి. లోపలికి అడుగు పెడుతూనే తన కంటికి కనిపించిన మొదటి దృశ్యం సీనియర్స్ జూనియర్స్ని ర్యాగింగ్ చేయడం. కానీ తను భయపడినంత భయంకరంగా అయితే లేదు. అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అవును, మరి ఆ కాలేజీ ప్రిన్సిపల్ చాలా స్ట్రిక్ట్. అందువల్ల అక్కడ ర్యాగింగే జరగదు. కేవలం ఫ్రెండ్లీగా ఒకరినొకరు పరిచయం చేసుకోవడం, సీనియర్స్ జూనియర్స్కి తమ వంతు సహాయం చేయడం అక్కడ ఆనవాయితీ. కాలేజీ వాతావరణం కూడా చాలా ఆహ్లాదంగా, చుట్టూ పచ్చని చెట్లతో ముచ్చట కలిపే విధంగా ఉంది. దివికి ఆ కాలేజ్ చాలా బాగా నచ్చింది. తనని కూడా ఆ సీనియర్ పిలిచి కేవలం పేరు, తను ఏం చదువుతుంది కనుక్కుని పంపేశారు. ఇంజనీరింగ్ సిఎస్ఈ. దివికి కంప్యూటర్స్ అంటే ప్రాణం, అందుకే ఆ సబ్జెక్ట్ ఎంచుకుంది. బెరుకుగా క్లాసులోకి అడుగుపెట్టింది. ఫస్ట్ బెంచ్ మాత్రమే ఖాళీగా ఉంది. భయంగా
ఒక్క అడుగు వెళ్ళి కూర్చునేసరికి టకటక తన పక్కన ఇద్దరు అమ్మాయిలు అటోరక ఇటొకరు చేరిపోయారు. వారిలో ఒకరి పేరు రమ్య, మరొకరి పేరు దక్ష. ఇద్దరు దివిని పరిచయం చేసుకున్నారు. పేరు తెలుసుకున్నాక దక్ష తనతో, హే దివి, నువ్వు మా బ్యాచ్లో జాయిన్ అవుతావా అంటుంది. బ్యాచ్ ఏంటి అంటుంది దివి అర్థం కాక. మేము మొత్తం 7 మెంబర్స్, అబ్బాయిలు 5 అటువైపు ఉన్నారు, మేము 2 ఇటువైపు ఉన్నాం. ఇప్పుడు నువ్వు చేరావో అనుకో 8 మెంబర్స్ అయిపోతాం, ఉంటావా మాతో పాటు అంటుంది. ఎక్కడ వాళ్ళు అంటుంది. అదిగో అటువైపు అని చూపిస్తుంది. అబ్బాయిల బెంచ్ వైపు తల తిప్పి చూసేసరికి 5 అబ్బాయిలు ఒక జట్టుగా కూర్చుని ఉంటారు. అందులో 3 తొండల్లాగా తలెత్తుకుని వీళ్ళ వైపు చూస్తూ ఉంటారు. వాళ్ళే నూతన్, ధీరజ్ ఇంకా సందేశ్. మిగతా 2 రుద్ర, వాసు. వాసు దేనికోసమో వెతుకుతూ ఉంటాడు. బ్యాగ్లో రుద్ర వీళ్ళ 3 గమనిస్తూ ఉంటాడు. ఏంట్రా అలా చూస్తున్నారు అంటే, రే దక్ష సిగ్నల్ ఇస్తుందిరా, ఎవరో కొత్త పర్సన్ మన బ్యాచ్లో జాయిన్ అవుతున్నారు. ఎవర్రా అంటే, అదిగో చూడరా అంటాడు నూతన్. దక్ష వారి వైపే చూస్తుంది. దివి అలాగే చూస్తూ ఉంటుంది. హాయ్ అన్నట్లు చెయ్యి ఊపుతాడు రుద్ర. దివి కూడా హాయ్ చెప్తుంది. దక్ష తను కూడా మనతో పాటు ఉంటుంది అని సైగ చేస్తుంది. దానికి రుద్ర ఓకే అన్నట్లు థమ్సప్ సింబల్ చూపిస్తాడు. దక్ష కూడా డన్ అన్నట్లు థమ్సప్ సింబల్ చూపిస్తుంది. తర్వాత రమ్య, దివి క్షమాపణలు దక్ష మాటల్లో పడిపోతారు. ఇందాకటి నుంచి వాసు బ్యాగ్లో తెగ వెతికేస్తూ ఉండడం గమనించి రుద్ర వాసుని ఏంట్రా వెతుకుతున్నావు అంటాడు. ఏం లేదురా, ఇవాళ మా అమ్మ లంచ్లో గుడ్డు పెట్టాను అని చెప్పింది. బాక్స్ బయట పెడితే చూడబోతే అందులో గుడ్డు లేదు. పొరపాటునేమన్నా ఓపెన్ అయి బ్యాగ్లో పడిపోయిందేమో అని వెతుకుతున్నా అంటాడు. రుద్ర, గుడ్డు పడిపోవడం ఏంట్రా, సరిగ్గా చూడు, లేదా బాక్స్లోని అన్నంలో ఎక్కడ కలిసిపోయి ఉంటుంది. లేదురా, గుడ్డు పైన పెట్టానని చెప్పింది అమ్మ అంటూ మళ్ళీ వెతికేసరికి అనుమానంగా ఒకసారి ఆగరా అని నూతన్, నువ్వేమైనా చూసావా అంటాడు. ఏంట్రా అంటాడు ఏమీ తెలియనట్లు. మన వాసుగాడి గుడ్డు పోయిందంట అంటాడు. ఆ మాట విని సందేశ్, ఏంట్రా నువ్వు ఈ మధ్య గుడ్లు కూడా పెడుతున్నావా అంటాడు వెటకారంగా. రేయ్, ఈ టైంలో జోకులేసావంటే తంత. అమ్మ నా కోసం ఉడకబెట్టిన గుడ్డు పెట్టింది, అది కనిపించడం లేదు అని సీరియస్గా చెప్తాడు. దానికి సందేశ్, ఇంకెక్కడి గుడ్డు, ఎప్పుడో ఉష్కాకి అంటాడు ధీరజ్ వైపు చూస్తూ. ధీరజ్ నాలుగు ఖర్చుకొని కామ్గా తలదించుకుని పుస్తకంలో ఏదో చదువుతున్నట్లు యాక్షన్ చేస్తాడు. వాసు కోపంగా, రేయ్ ధీరజ్ నిజమేనా అంటాడు. రామరామ, నన్నంటారేంట్రా, నేను ఇందాక నుంచి బుక్ చదువుకుంటుంటే అంటాడు అమాయకంగా మొహం పెట్టి. దానికి నూతన, ఏంట్రా క్లాసులే మొదలు కాలేదు, అప్పుడే చదివేస్తున్నావా ఏంటి, టాపర్ అయిపోదామని అంటాడు. రుద్ర, అవునరా, పుస్తకం తిరిగేసి పట్టుకుని మరీ చదివేస్తున్నావు, నువ్వు నిజంగా టాపర్ అంటాడు నవ్వుతూ. వాసు వాడి తల మీద గట్టిగా ఒకటిస్తాడు. వేదవ, అడిగితే ఇస్తాను కదరా, ఇలా దొంగచాటుగా మింగేయాలా అంటాడు కోపంగా మొహం పెట్టి. రుద్ర, పోనీలేరా, వదిలేరా, వాడి సంగతి తెలిసిందేగా, తిండి పిచ్చోడు అంటాడు. అవునవును, వదిలితే ఆ బకాసురుడికి కజిన్ బ్రదర్ అవుతాడు అంటాడు సందేశ్. ఈ లోపల క్లాసులోకి లెక్చరర్ రాగానే అందరూ సైలెంట్ అయిపోయారు. ఆ రోజు మొదటి రోజు కావడం వల్ల క్లాస్ ఏమీ జరగకుండా కేవలం అందరి ఇంట్రడక్షన్తోనే అయిపోతుంది. లంచ్ అవర్లో క్యాంటీన్కి వెళ్తారు. ఈ 8 మంది ఒకచోట చేరుతారు. దక్ష దివిని అందరికీ పరిచయం చేస్తుంది. కాస్త టైంలోని దివి కూడా వాళ్ళతో పాటు కలిసిపోతుంది. తను ఎక్కడ ఉండేది తెలుసుకుంటారు. వీళ్ళు చెప్పగానే రుద్ర, అంటే మా పక్కింట్లో ఉండేది మీరేనా అంటాడు ఆశ్చర్యంగా. దివి అవును అంటుంది. మరి ఇన్ని రోజులు కంటికి కనిపించలేదు అంటాడు ఆశ్చర్యంగా. అసలు ఇది మా ఇల్లు కాదు, మా బాబాయ్ గారి ఇల్లు, నేను ఈ కాలేజీలో సీటు వచ్చేసరికి ఇక్కడికి వచ్చాను అంటుంది. అంటే సుధా ఆంటీ మీ పిన్నియా? అవును. ఓకే, అయితే సాయంత్రం వెయిట్ చేయి, ఇద్దరం ఒకేసారి వెళ్దాం ఇంటికి అంటాడు. సరే అంటుంది. తర్వాత అందరూ మాట్లాడుకుంటూ భోజనం చేసేసి తిరిగి క్లాసులకు వెళ్ళిపోతారు. సాయంత్రం కాలేజీ అయిపోగానే రుద్ర, దివి బయలుదేరుతారు. రుద్ర బైక్ తీసుకుని వచ్చి, దివి నీకేం ప్రాబ్లం లేదుగా అంటాడు. దివి, ఏం పర్వాలేదు, నేను చాలాసార్లు మా అన్నయ్య బైక్ ఎక్కాను అంటుంది. మిగతా అందరూ బాయ్ చెప్పుకునేసరికి బయలుదేరి వెళ్ళిపోతారు. రుద్ర, 1 నిమిషంలో క్లాసులో బుక్ మర్చిపోయాను, ఇక్కడే ఉండు అని అతని బైక్ దగ్గర నిలబెట్టి క్లాస్ రూమ్లోకి వెళుతాడు. తన అలా వెళ్ళగానే సీనియర్ బ్యాచ్ ఒకటి దివిని చుట్టుముడుతుంది. ప్రతి కాలేజీలో ఒక బెస్ట్ బ్యాచ్, ఒక వేస్ట్ బ్యాచ్ ఉంటుంది. కానీ మన దివి చుట్టూ చేరిన వాళ్ళు ఆ కాలేజీలోనే బెస్ట్ అండ్ వేస్ట్ బ్యాచ్. ఎందుకంటే కాలేజీలోనే వేస్ట్ ఫెలోస్ దాంట్లోనే ఉన్నారు. మళ్ళీ వాళ్ళే టాపర్స్ కూడా. ర్యాగింగ్ చేస్తారు, గోల చేస్తారు, టీస్ చేస్తారు, కానీ చదువును మాత్రం నిర్లక్ష్యం చేశారు. అందువల్ల వాళ్ళు ఎలాంటి వేషాలు చేసినా మేనేజ్మెంట్ ఏ యాక్షన్ తీసుకోలేకపోతుంది.
అసలే కాలేజ్ ఫస్ట్ డే. రోజంతా ప్రిన్సిపల్ క్యాంపస్లో రౌండ్లు కొడుతుంటేసరికి ర్యాగింగ్ చేయడానికి ఎవరూ దొరక్క అల్లాడిపోతున్న బ్యాచ్ దివిజ ఒంటరిగా దొరికేసరికి లడ్డు దొరికినంత సంతోషంతో ఎగిరారు. ఒక్కసారిగా అంతమంది చుట్టూ చేరేసరికి వాళ్ళని చూసి మొదట కాస్త భయపడినా తర్వాత ఏం చేస్తారో చూద్దామన్నట్లు పైకి మామూలుగానే ఉంటుంది. వాళ్ళలో ఒకడు, ఏం జూనియర్ పాప ఇవాళే జాయిన్ అయ్యావా అంటాడు. దివి అవునన్నట్లుగా తల నిలువుగా ఊపుతుంది. నీ పేరేంటమ్మా అని చాలా గారంగా అడుగుతాడు మరొకడు. దివిజ అండి మర్యాదగా సమాధానం ఇస్తుంది. ఏ బ్రాంచ్ నాన్న అని మరొకరు ప్రశ్న. దివికి చిరాకు వచ్చి, ఆపండి, మీరు అసలు సీనియర్సేనా? ర్యాగింగ్ అంటే ఇలానైనా చేసేది? పేరేంటి, బ్యాచ్ ఏంటి, కాలేజీ ఇవ్వాలైనా ఏంటి ప్రశ్నలు? జూనియర్ వైనా మాట బాగానే ఎదురిస్తున్నావు. సీనియర్స్ని ర్యాగింగ్ చాలా బలంగా ఉండాలన్నా సరదా ఉన్నట్టుంది అని ఒకడు ఒక అడుగు ముందుకు వేస్తాడు. దానికి దివి ఏం భయపడకుండా ఒక అడుగు ముందుకు వేసి, ర్యాగింగ్ అంటే చాలా ఫ్రెండ్లీగా ఉండాలి సార్, అంతేకాని ఈవ్ టీజింగ్ లాగానో లేకపోతే ఇలా చెప్పగానో ఉండకూడదు, దానికి ఒక లిమిట్ ఉంది. ఇవాళ కాలేజ్ మొదటి రోజు, అయినా మీ బ్యాచ్ గురించి కొంచెం మంచిగానే విన్నాను. అల్లరిలో ఎంతమంది ఉంటారో చదువులో కూడా అంతే మంది ఉంటారో అన్నారు అందరూ. సోది చెప్తున్నాను అనుకోకపోతే ఒక చిన్న మాట, ఇలా సింగిల్గా ఉన్న ఆడపిల్లల్ని రౌండప్ చేయకుండా గుంపుగా ఉంటారు కొంతమంది, వాళ్ళని టార్గెట్ చేయండి, మీకు ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. ఫన్కి ఫన్ను, ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ అని నవ్వుతుంది. ఇప్పటి వరకు తమని చూసి భయపడి ఏడ్చిన వాళ్ళే తప్ప ఇలా క్లాస్ పీకిన వాళ్ళని చూడని ఆ బ్యాచ్కి జ్ఞాన బల్బు డింగ్మని ఎలుగుతుంది. ఇంకా ఉంటే ఇంకేం పిక్కుతుందో అని సారీ సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్, బాయ్ సిస్టర్ అని ఎవరికి నోటికి వచ్చింది వాళ్ళు చెప్పి ఎటు వాళ్ళు అటు పారిపోతారు. దివిజ పక్కపక్క నవ్వుకుంటూ ఉంటుంది. దూరం నుండి రుద్ర అంతా గమనిస్తూ ఉంటాడు. వాళ్ళు వెళ్ళగానే దివి దగ్గరికి వచ్చి, ఏంటి అంతలా క్లాస్ పీకావు, సీనియర్స్ అంటే భయం వేయలేదా అంటాడు. దానికి దివి, ఏడ్చారు వాళ్ళ మొహం అని నవ్వుతుంది. రుద్ర కూడా నవ్వి సరే పద అని బైక్ స్టార్ట్ చేస్తాడు. దివి రుద్ర బైక్ ఎక్కి ఇంటికి చేరుకుంటుంది. దారి పొడవునా ఏవేవో మాట్లాడుకుంటారు. ఇంటికి చేరుకోగానే దివిని నేరుగా తన ఇంటికి తీసుకెళ్తాడు రుద్ర. ఏంటి ఇక్కడి తీసుకొచ్చావు, మా ఇల్లు ఇంకా ముందుంది కదా, అటు పక్కనే కదా వెళ్తాను అంటుంది. అదేం కుదరదు, ముందు నేను మా అమ్మకు పరిచయం చేయాలి రా అని ఇంట్లోకి తీసుకెళ్తాడు. ఇంట్లోకి వెళ్ళగానే అమ్మా అమ్మా అంటూ చెవులు చిల్లులు పడేలా అరుస్తాడు. అబ్బా ఏంట్రా, ఏదో కొంపలు మునిగిపోతున్నట్లు అంతలా గావు కేకలు పెడతావేమో అంటూ రుసరుసలాడుతూ బయటికి వస్తుంది రుద్ర తల్లి అయినా వాణి. రావడం రుద్ర పక్కన ఎవరో కొత్త అమ్మాయిని చూడగానే, ఏంట్రా కాలేజ్ మొదటి రోజే తీసుకుని వచ్చేసావు, ఏంటి సంగతి అంటుంది కళ్ళెగరేస్తూ. అబ్బా అమ్మ, తన దివిజ నా కొత్త ఫ్రెండ్, మా బ్యాచ్లో కొత్తగా చేరింది, ఇప్పుడు 8 మంది మొత్తం బ్యాచ్ తెలుసా అంటాడు గర్వంగా. ఓ అలాగా, అమ్మ నువ్వు కూడా చేరిపోయావా ఈ తోకలేని వానరలా బ్యాచ్లో అంటుంది నవ్వుతూ. అమ్మ ప్లీజ్ అంటాడు రుద్ర. సరేలేరా, మీ గురించి తెలియని దివి నవ్వుతుంది. అమ్మ తను సుధా ఆంటీ వాళ్ళ అక్క కూతురట. అవునా తల్లి అంటుంది సంతోషంగా. అవునా ఆంటీ, సీట్ ఇక్కడ రావడం వల్ల పిన్ని బాబాయ్ నన్ను తీసుకుని ఇక్కడికి వచ్చేశారు. నాన్నకైతే ఇష్టం లేదు, కానీ నేనే బలవంతం చేసి ఇక్కడికి వచ్చాను అంటుంది. మొన్న చెప్పింది తన అక్క కూతురు వస్తున్నట్లు అంటుంది వాణి. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా సుధా వస్తుంది. వాణి అని పిలుస్తూ. లోపలికి రాగానే దివి అక్కడ ఉండేసరికి, ఏంటి ఇక్కడున్నావు అంటుంది ఆశ్చర్యంగా. ఏం లేదు పిన్ని, ఇవాళ నేను రుద్ర వచ్చేసాం, డైరెక్ట్గా ఇక్కడికి తీసుకుని వచ్చేశాడు. ఇంటికి వెళ్దానంటే లేదు, అమ్మతో మాట్లాడి ఆపేశాడు అంటుంది. సరిపోయింది, నువ్వు ఇంకా రాలేదు, ఏమైందో ఏమో, ఆ అబ్బాయి వచ్చేసాడేమో ఒకసారి కనుక్కుందామని నేను వచ్చాను. తీరా చూస్తే నువ్వు ఇక్కడే సెటిల్ అయిపోయావా, పద ఇంటికి, రుద్ర మళ్ళీ వస్తుందిలే అని తీసుకెళ్ళిపోతుంది. తర్వాత రోజు కాలేజీలో రుద్ర ముందు రోజు దివి సీనియర్స్కి ఇచ్చిన లెక్చరర్ గురించి చెప్తాడు. ఏమో అనుకున్నాను, గడుసుదానివే దివి అంటుంది రమ్య. మరీ అంత పొగడకండి, మునగ చెట్టు చివరకు కొమ్మన ఎక్కి కింద పడి నడుం కొట్టుకుంటూ అంటుంది. అబ్బో అని రాగం తీస్తారు బ్యాచ్ అంతా. ఈలోగా సార్ రావడంతో సైలెంట్ అయిపోతారు. మధ్యాహ్నం లంచ్ అవర్లో అందరూ క్యాంటీన్కి వెళ్ళి వాళ్ళ బాక్సులు ఓపెన్ చేస్తారు. వాసు తన బాక్స్ని ఏదో అనుమానంగా చూస్తూ ఉంటాడు. దక్ష, ఏంట్రా లంచ్ బాక్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావా, ఓపెన్ చేసి తిను అంటుంది. ఏం లేదే, నేను తెచ్చినప్పుడు బాక్స్ చాలా వెయిట్గా ఉంది, ఇప్పుడు చాలా లైట్ వెయిట్ ఉంది, అదే అర్థం కాలేదు, చూస్తున్నాను అని బాక్స్ ఓపెన్ చేయగానే ఖాళీగా ఉంటుంది. ఇదేంట్రా ఖాళీ బాక్స్ తెచ్చావు అంటుంది రమ్య. లేదే, ఇవాళ అమ్మ వెజిటేబుల్ రైస్ చేసింది, పొద్దున్నే నేను బాక్స్ బ్యాగ్లో పెట్టుకున్నప్పుడు చాలా వెయిట్గా ఉంది, ఎప్పుడు ఖాళీ అయిపోయిందో అర్థం కావట్లేదు అంటాడు.
అయినా బాక్స్లో ఒక్క మెతుకు కూడా లేదు, చాలా క్లీన్గా ఉంది, సరిగ్గా గుర్తు తెచ్చుకోరా అంటాడు నూతన్. లేదురా నాకు బాగా గుర్తు అంటుండగానే సందేశ్ మరీ తెగ చించేయకరా ఏమైందో అని. ఒక కుక్క మొత్తం నాకేసిందిలే అంటాడు తాపీగా. ఆ మాటకి ధీరజ్కి కోపం వచ్చి నేను కుక్కనారా అని అరుస్తాడు. ఆ మాటకి అందరూ ఒక్కసారిగా ధీరజ్ వైపు కోపంగా చూస్తారు. వెంటనే ధీరజ్కి తను ఏం మాట్లాడింది గుర్తుకొచ్చి నాలుక ఖర్చుకొని హిహిహి అని పల్లికిలిస్తూ, అంటే వెజిటేబుల్ రైస్ స్మెల్ బాగా ఉందిరా, ఆగలేకపోయాను, అందుకే వాసు బ్రేక్లో బయటికి వెళ్ళగానే తినేసా అంటాడు. తింటే తిన్నావు కానీ బాక్స్ ఎప్పుడు కడిగావురా అంటాడు రుద్ర. చిచి నేను తిన్న కంచం కడగను, మనకు అలాంటి అలవాట్లే లేవు అంటాడు ధీరజ్. అంటే కొంపదీసి నాకేసావా అంటుంది దక్ష వికారంగా మొహం పెట్టి. పల్లికిలిస్తాడు ధీరజ్. నేను ఇందాక చెప్పింది అదే కదా దక్ష, కుక్క నాకేసింది అన్నాను, అది వీడే అంటాడు సందేశ్. రే ఇంకొకసారి కుక్క అన్నావంటే బాగోదు అని వేలు చూపిస్తాడు ధీరజ్. అబ్బా అచ్చా, కుక్కలాగా నాకేసింది కాక కుక్క అంటే కోపమా, పోరా తిండిపోతు కుక్క అంటాడు వాసు కచ్చిగా. మళ్ళీ తని నా బాక్స్ మొత్తం తినేసావు కాబట్టి ఖచ్చితంగా నీకు కడుపు నొప్పి వస్తుందిరా వెదవా, నిన్నేమో గుడ్డు, ఇవాళ నా బాక్స్ లేపేశావు కదరా, అది కడుప కప్ప కుప్పతొట్ట. ఇంకా తిట్టబోయేసరికి రుద్ర అడ్డుపడుతూ, రే కొంచెం ఆవేశం తగ్గించు, ఊరికే తిట్టకరా, ఏదో తిన్నాడు తినని అని సర్ది చెప్పి క్యాంటీన్లో ఫుడ్ ఆర్డర్ చేసి తెచ్చిస్తాడు. దివి పక్కపక్క నవ్వుతుంది. తనని అలా చూడగానే దక్ష ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్లుగా చూస్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు, తినేసేలా దాన్ని, భోజనం ఈ బాక్స్లో ఉంది, దాని మొహంలో కాదు అంటాడు నూతన్. చీ ఆపరా, తను నవ్వితే చాలా అంటే చాలా బాగుంది, అందుకే చూస్తున్నా అంటుంది మురిపెంగా దివిని చూస్తూ. అమ్మ ముద్దు వస్తే ముద్దు కూడా పెట్టుకో అంటాడు సందేశ్. పెట్టుకుంటాన్రా, నీకేంటి మధ్యలో అంటుంది. ఇక చాలా ఆపండి, తినండి, త్వరగా టైం అవుతుంది అని రమ్య కసరడంతో అందరూ కామ్గా తినేసి వెళ్ళిపోతారు. నెక్స్ట్ క్లాస్లో ఏంటో ఆ నోట్స్ తీసేసరికి దివికి ఒక లెటర్ కనిపిస్తుంది. ఏంటి అది ఓపెన్ చేసి చూసేసరికి అది ఒక కవిత. మలయ మారుత మృదు మధురధార, హిమ జలపాత వర్షధార, నవ్విన ముత్యాల మేఘధార, కెంపుల కులుకుల కాంతిధార, వలపుల విరజ నా దివిజ సితార అని ఒక ప్రాస కవిత ఉంటుంది. దాన్ని పట్టుకుని అలాగే చూస్తూ ఉంటుంది దివి. దక్ష ఏంటి అది అంటుంది. కామన్ దాన్ని తీసి దక్ష చేతిలో పెడుతుంది. దాన్ని చదివిన దక్ష ఎవడు వీడు ఇంతలా ప్రాసవాడిన మహానుభావుడు అంటుంది. మిగతా వాళ్ళ వైపుకు తిరిగి కేవలం వాళ్ళకు మాత్రమే వినిపించేటట్టు, రేయ్ మన దివికి ఎవడో లెటర్ రాశాడ్రా అంటుంది. అవునా, ఎవడే వాడు అంటాడు ఆత్రంగా సందేశ్. ఎవడో తెలీదు, పేరు లేదు, ఇదో ప్రాస కవిత అని లెటర్ వాళ్ళకి ఇస్తుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.